డ్రగ్స్ పై ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పిలుపునిచ్చారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్లో ఈగల ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో నినాదంతో ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈగల్ విభాగ అధిపతి రవికృష్ణ, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పాల్గొన్నారు. డ్రగ్స్ వల్ల జాతి సంపదకు నష్టమని, యువత భవిష్యత్తు దెబ్బతింటుందని డీజీపీ హెచ్చరించారు. State government is very serious and we have declared a war on the drugs. The war on drugs, not only production has come to zero, as has been told by the IG Eagle also, production is zero, but also against the consumption. I want to appeal to the society, to every citizen, that it is your responsibility to stop the people from consuming drugs. రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ సైకిల్ ర్యాలీస్ ప్రారంభిస్తున్నాం. రాష్ట్రంలోని 849 హాట్ స్పాట్స్ గుర్తించడం జరిగింది. ఆ ఏరియాస్ లో ఎక్కడైతే ఈ గంజాయి డ్రగ్స్ కన్జంప్షన్ జరుగుతుందో ఆ ఏరియాస్ అన్నింటినీ కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో ర్యాలీస్ కండక్ట్ చేస్తున్నాం. ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రగ్స్ మీద ఒక యుద్ధమే ప్రకటించింది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు డ్రగ్స్ వద్దు బ్రో అన్న ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకునేసేసి డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతున్నాము. శాటిలైట్ ఇమేజరీ, శాటిలైట్ మ్యాప్స్ ఉపయోగించి, డ్రోన్స్ ఉపయోగించి సమూలంగా ఒక ఎకరాలో కూడా గంజా పండకుండా మనము చర్యలు తీసుకోవడం జరిగింది.